హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు వచ్చేసి సింపుల్గా బాయిల్డ్ ఎగ్ కర్రీ చేస్తున్నానండి. 6 బాయిల్డ్ ఎగ్స్ అయితే ఉడకపెట్టేసాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బాయిల్డ్ ఎగ్ మొత్తం బాయిల్డ్ అయిపోయాయి. తీసి పక్కన పెట్టేసి చల్లారాక బాయిల్డ్ ఎగ్ పైన మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక 4 ఆనియన్స్ కట్ చేసుకొని బౌల్ పెట్టుకొని బౌల్లోనికి సరిపడినంత ఆయిల్ వేసి ఆనియన్స్ మొత్తాన్ని ఒక 10 మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలి. ఆల్మోస్ట్ ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. అందులోనికి సరిపడినంత పసుపు, సరిపడినంత కారం వేసి మొత్తాన్ని కలుపుకోవాలి. సో ఆల్మోస్ట్ ఇంకా ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయాయండి. సో సరిపడినంత ధనియా పౌడర్ వేసేసుకున్నాను. ఇంకా బాయిల్డ్ ఎగ్స్ మొత్తాన్ని కట్ చేసేసుకొని పైన వేసేసుకుంటే సింపుల్గా బాయిల్డ్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నా స్టైల్ బాయిల్డ్ ఎగ్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇంకా లాస్ట్కు కొత్తిమీర మొత్తం మీదికెళ్ళి వేసేసి మొత్తాన్ని మిక్స్ చేసేసుకుంటే సింపుల్గా బాయిల్డ్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఎగ్స్ కొంచెం ఫ్రై కావడానికి 2 మినిట్స్ అలా టైం పడుతుంది. మొత్తాన్ని కలుపుకొని ఇంకా 2 మినిట్స్ తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఎగ్స్ కూడా మొత్తం ఫ్రై అయిపోయాయి. ఇంకా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సింపుల్గా.